శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాల, సుంకేశ్వర నుంచి శ్రీశైలానికి 2,19,586 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 66,131 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 193.40 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాల, సుంకేశ్వరం నుంచి శ్రీశైలానికి 2,19,586 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 66,131 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 193.40 టీఎంసీలుగా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గత కొన్ని రోజులుగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు కృష్ణా, తుంగభద్ర నదుల నదీ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు మళ్ళీ ప్రారంభమైందని చెప్పవచ్చు. వారం రోజుల క్రితం ఇటు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద నీటి ప్రవాహం నిలిచిపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి దాదాపుగా 2,03,730 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్వేతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా భారీగా వరద నీరు దిగువకు వదిలివేశారు. అదేవిధంగా సుంకేశ్వర జలాశయం నుంచి కూడా 50,000 క్యూసెక్లకు పైగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు 2,03,730 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 880 అడుగులకు స్థాయిలో ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 188 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. మరో 4 రోజుల పాటు భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల నుంచి మరింత వరద నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే మాత్రం మూడోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.